వేదిక నిర్వహించిన హెచ్ఎం గారికి, మీనాక్షి మేడం గారికి, మరియు మహేష్ బాబు గారికి వందనాలు చెప్తాను. తర్వాత ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి నా యొక్క ఆశీస్సులని చెప్పబడుతున్నాయి. ఆ పిల్లలకు కూడా నా ఆశీస్సులే. ముఖ్యంగా ఏం చెప్పాలంటే గెట్ టుగెదర్ అనేది ఎవరు మన సూర్యనారాయణ చెప్పా అది సంక్రాంతికి వస్తాము అనే సినిమా చూడండి. కానీ దాంట్లో ఏముందంటే తమాషా అనుకుంటారు, ఫస్ట్లో ఉంది లాస్ట్లో ఉంది. అది చూసే ఈ గెట్ టుగెదరే వస్తుంది. అది చేసింది కూడా ఆ సినిమా, దాంట్లో థీమ్ అదే గెట్ టుగెదరే. కాబట్టి గెట్ టుగెదర్ అనేది చాలా సంతోషకరమైన కార్యక్రమం అని చెప్పవచ్చు. మన యొక్క సాధక బాధకులు మాట్లాడుకోవడము, మనం మిత్రులకు ఏం చేయాలా అనేది మనం చెప్పుకుంటూ జరుగుతుంది. తర్వాత కొంచెం క్లాస్లో విషయాలు అదే కాదు సార్, మీరు కూడా మా పిల్లలు ఎట్లున్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు మీకు మీరు చెప్పుకునే అవకాశం ఇచ్చినారు సార్. మీరు ఎంత మంచిగా కోరుకుంటారో కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ సూర్యనారాయణ ఉన్నాడు. నేను డిగ్రీ ఎగ్జామ్స్కి ఇన్విజిలేటర్గా ఎంఎస్ జూనియర్ కాలేజ్లో పోతాంటే ఆ రోజున ఏమైందంటే పోలీస్ సెలక్షన్ల కోసము ఎగ్జామ్ పెట్టినారు. సూర్యనారాయణ వచ్చినాడు అదే పనిగా. నేను మామూలుగా ఇన్విజిలేటర్గానే పేపర్లు తీసుకొని పోతాను. సార్ అన్న ఎవరు బాబును అంటే, సార్ నేను స్టూడెంట్ సార్, నేను ఇట్లా వీళ్ళందరినీ చేసేసానికి వచ్చినాను అని అక్కడ ఎస్ఐ ఉన్నాడు, సిఐ ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఏమన్నాడు తెలుసా, సార్ నేను పోలీస్ కావడానికి ఈసారే ఇన్స్పైర్, ఈసారే ఎవరు కాదు అని చెప్పడం జరిగింది. అంతమందిలో చెప్పినాడంటే నాకు ఎంత ఆనందం ఉంటుందో ఎక్కేసుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ పోలీసులే అయినారు ఇక్కడ. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే స్కూల్లో చెప్పిన సూర్యనారాయణ బాగా మతికి పెట్టుకున్నాడు. సార్ పోలీస్ అయితే అధికారం ఉంటుంది, రాష్ట్రపతిని కూడా కొట్టే అధికారం పోలీసుకు. మేము కొట్టాము, మీరు కొట్టండి, ఎవరు కొట్టలేరు. కానీ ఆ అధికారం పోలీస్కే ఉంది. కాబట్టి నేను ఆ ఇన్స్పైర్తోనే నేను పోలీస్ అయినాను అని 10 మందిలో చెప్పినాడు. నాకు ఎట్లుంటుందో లెక్కేసుకోండి మీరే. కాబట్టి ఇంకా దాంట్లో కూడా కొంతమంది సార్ మంచి వ్యక్తులు ఉండేది. ఇంకా ఒకటి, పేపర్లు దిద్దితే మార్కులు ఇస్తాం. మార్కులు ఇస్తే కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమందికి తక్కువ వస్తాయని అనేవాళ్ళు. అనేవాళ్ళు ఎవరంటే ఆ వరలక్ష్మి, సుజాత, ఇంకొక పేరు మధ్య ఉన్నారు. చంద్రకళ మళ్ళీ చెప్తారు అంటే మీరు రాసి ఇస్తాను మార్కులు ఎట్లిస్తారంటే, ఆ పేపర్ తీసుకో సార్, ఆడ ఏం అక్షరం ఉంటే అది 7 అక్షరం ఎట్లిస్తారు సార్. కానీ వాళ్ళకి తెలుసు, సార్ నువ్వు ఒక్కరికే పేపర్ చేస్తావు, ఆ వ్యక్తి మాకు తెలుసు. లేదమ్మా అది అంతా ఉండదు, ఒక ఉపాధ్యాయుడికి అందరూ సమానమే అంటే లేదు, నువ్వు చేసేది ఒక వ్యక్తి పేపర్ చేస్తాను అంతే, ఆ వ్యక్తి అందరికి తెలుసు. సార్ ఒకటి మహేష్ బాబు సార్, అది 10th లో సార్ నాకు ఒక క్వశ్చన్ రాకపోతే కంపల్సరీ నాకు పనిష్మెంట్ ఇచ్చి అది నేర్పించేంత వరకు అప్పగించేదాన్ని. అన్నా మీ ఊరు గురుపాడు కదా అంటే అవును. అయితే ఒక పాప ఎంబీబీఎస్ చదివింది, ఆ పాప నెంబర్ ఇస్తావా అంటే ఏమో ఆలోచించి నేను టీచర్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసిన, హలో ఎవరండి అనేది. ఎవరండి మళ్ళీ మాట్లాడతాము, నేను మాట్లాడతానంటే అట్ట కదండి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా ఎవరని అంటే, నేనండి టక్కని ఏం దయమా అన్నాను. వాళ్ళకి బాగా తెలుసు దయమా అనే పదం. బాబు ఏమనిందంటే, ఏమండి అట్లా మాట్లాడతావు ఫోన్లో దయం అంటే, ఎవరు దయం ఇట్లా మాట్లాడతాను నీకు తెలుదా ఎవరనేది అన్న అంటే, సార్ నాకు ఎవరో మీకు తెలియదన్న, బాగా మతికి చేసుకోమా అంటే అప్పుడు మళ్ళీ చెప్పింది, సార్ మీరా సార్ అనేది. అది ఎందుకంటే ఆ పదం తిట్టేది నేను ఒక్కడనే, ఎవరు తిట్టారు దయము యావూరు దయం. ఏమ్మా చంద్రకళ ఆ రోజు అట్లా జరిగింది. అమ్మాయి ఎప్పుడూ నాకు మతిగానే ఉంటుంది. ఆశీస్సులు ఇంతే, నేనేం చెప్పదలుచుకోలేదు. సార్ గారికి మరియు మహేష్ బాబు సార్ గారికి నమస్కారాలు. ఫస్ట్ ఈ బ్యాచ్తో అంటే మీ అందరితోనూ నాకు స్పెషల్ అఫెక్షన్ ఉంది. అది ఏంటంటే, నాకు వెంకటంపల్లిలో ఎడ్జిగా పనిచేసేదాన్ని, ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ మీద పక్క ఊరే కదా నాగసముద్రం అని అందరూ రాగులపాటు తీసుకోండి అక్కడ చాలా బాగుంటుంది అన్నారు.
అప్పుడు ఇంకా ఈ ఏరియా మీద నాకు అంత తెలీదు, ఆ ఊర్లో అవన్నీ ఏం తెలీదు. సరే రాగులపాడు అయితే బస్సులు ప్లెంటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి, వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ అక్కడ 1 కిలోమీటర్ నడవాల్సి ఉంది అని మళ్ళీ మా ఫ్రెండ్ చెప్పింది. తర్వాత ఇంకా నడవడం ఎందుకు అనే ఉద్దేశంతో ఇదైతే దగ్గర కదా నాగసముద్రం అన్నారు. నాగసముద్రానికి నా వెనక వేరే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు. అక్కడ కౌన్సిలింగ్లో నన్ను మిస్లీడ్ చేస్తున్నారు. మీరు పాల్తూరు వెళ్ళండి, నాగసముద్రం చాలా కష్టము, చాలా దూరము, చాలా పెద్ద స్కూలు, అస్సలు ఏం పోవడానికి వీలు కాదు అని. నాకు ఇంకా సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. 2-3 వచ్చి చెప్పినారు. అంతవరకు నేను నమ్మిన ఈ ఊరు పరిస్థితి ఏమో అని. కానీ ఒక లీడర్ వచ్చినారు, ఏపీటీఎఫ్ లీడర్ వచ్చి మీరు అదే తీసుకోవాలి చూడండి అన్నారు. అంటేనే డౌట్ వచ్చింది సార్ నాకు. ఆయన ప్యానల్లో ఉన్నారనమాట. ఆయనే దిగి వచ్చి మీరు పాల్తూరు తీసుకోవాలా అని చెప్పినారు. అందులో కొంచెం థ్రెట్టింగ్ చేసినట్లుగా అనిపించింది. వెళ్ళేటప్పుడు మా ఆయన గట్టిగా చెప్పినారు, నాగసముద్రం తీసుకో అన్నారు. అంటే సరే అని సైలెంట్గా పోయినారు. అంత సైన్లు అవుతున్నాయి, అవి కౌంటర్ సైన్ అవుతుంది. ఎస్ఆర్ వెళ్ళిపోతా ఉంది. అడుగుతున్నారు, ఎస్ఆర్లు రాయాలి కదా, అడుగుతున్నారు. అడుగుతుండే ముందు లైన్లోనే కూర్చొన్నారు వాళ్ళంతా. ఖచ్చితంగా ఆమె అక్కడికే పోతుంది పాల్తూరు అనుకున్నారు అనమాట. నేను ఒక జర్కిచ్చేసిన పక్కనే అక్కడ మైక్లో వెంటనే అనౌన్స్ చేసేసిన, నేను నాగసముద్రం తీసుకుంటున్నాను గుంటకల్ మండలాన్ని. ఈ నాగసముద్రాలు 2 ఉన్నాయంట కాబట్టి ఉన్నాయంట. కానీ మరి నన్ను అక్కడికి వేసేస్తారేమో అని గుంటకల్ మండలం నాగసముద్రాన్ని తీసేసుకున్నాను. అలా పోరాడి తెచ్చుకున్న ప్లేస్ ఇది ఏమి. కానీ నాకు చాలా అభిమానం కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినాను కదా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్యాచ్లో నన్ను ఒక ఆట పట్టిస్తారు సారోళ్ళంతా. భయంగా, కానీ ధైర్యం కూడా సారోలే. నాగప్ప సారు, మహేష్ బాబు సార్, రమణ సారు ఇంకా ఏడిపించేది ఎక్కువ నాకు. బాగా ధైర్యం అనమాట. అంత బాగా జరిగిపోయింది అప్పుడు. ఇప్పుడు కూడా నేను తలుచుకుంటూ ఉంటాను. సరే అని అలా జరిగిపోయింది. ఈ బ్యాచ్లోకి వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు చాలా ఓవర్ హైట్ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ రామాంజనేయులు అట్లా కొంచెం ఓవర్ హైట్ ఉన్నారు. నేను అప్పటిదాకా చిన్నపిల్లలతోనే, మా స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో అంటే చిన్నపిల్లలతో. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద పెద్ద పిల్లలు నా హైట్ నాకంటే నేను ఇలా చూడాల్సి వస్తాను. కొంచెము భయం వేసింది. క్లాస్లో ఫస్ట్ సార్ వచ్చి వెంటనే గబగబా ఏదో మా అమ్మ అనిపించుకొని పోయి నాగప్ప సార్ పిల్లలేం సార్ పెట్టుకున్నారు, భయం వేస్తాను సార్ అంటే, ఏం భయం మేడం, వాళ్ళు చిన్న పిల్లల్లాగా పెరిగినారంతే, కానీ మనసు మాత్రం చిన్నది. మీరు ఒక 2 క్లాసులకి అట్లా పోతే మీకు తెలుస్తుంది అన్నారు. 2వ క్లాస్ 3వ క్లాస్ చూసిన తర్వాత ఇప్పుడున్న పిల్లలతో పోల్చుకుంటే మీరు 100%, ఇప్పుడున్న పిల్లలతో 100% ఇంకా చాలా చాలా అనమాట. ఇప్పుడున్న పిల్లలకి అసలు భయము, భక్తి, వినయము, మీకున్నంత ఒబీడియన్స్, ఆ టాలరెన్స్ ఏది లేదు. అంతే, చదువు లేదు మెయిన్. కానీ అప్పుడు కాలంలో చూడండి మీరు ఎంత కష్టపడి చదువుకున్నారు, ఎంత అది డిటర్మినేషన్ అనేది ఉంటుంది, మీకు ఆ పట్టుదల ఉంటుంది చదువుకోవాలని. అప్పుడు మీరు చదువుకున్నప్పుడు పరిస్థితులు కూడా కష్టమే. ఇప్పుడున్నంత అవకాశాలు లేవు కదా. ఇప్పుడు చూడండి పిల్లలకు ఇంటర్నెట్, చేతిలో ఫోను, మీకు టీచర్ లేకపోతే పాఠాలు జరగవు. ఇప్పుడు పిల్లలకు టీచర్ లేకపోయినా పాఠాలు జరుగుతాయి. కరోనా పీరియడ్లో మీరు చూస్తుంటారు, మీ పిల్లలకు, మీ చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు ఇంటర్నెట్ వచ్చేసింది. ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, అంత అరచేతిలో వచ్చేసింది. అన్నీ ఉన్నాయి కూడా, అల్లు నోట్ల శని అన్నట్లు. ఉపాధ్యాయులు మీనాక్షి మేడం గారికి, శ్రీ నాగప్ప గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి వీళ్ళతో పాటు నన్ను ఆహ్వానించినందుకు మీకు ఒక శ్రీరామ నుంచి వచ్చినట్టు. నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను కానీ ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఈ ప్రోగ్రాం ఇటువంటిది ఏర్పాటు చేస్తారు అనేది. ఎందుకంటే పని చేసినప్పుడు ఆ గుర్తింపు అనేది ఆ పిల్లలు వచ్చి కలిసినప్పుడే తెలుస్తుంది. అట్లీస్ట్ ఆ ఫోన్ వస్తేనే ఓహో నేను పనిచేసిన ఈ పాఠశాల గుర్తించింది
అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటున్నారంటే నీదే బాగుందబ్బా, చాలా గెట్ టుగెదర్ పోతున్నావు అనేది వాళ్ళ కామెంట్. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేది 2001 డిసెంబర్ 19 చేరాను ఇక్కడ. అది పెద్దవడుగుల హై స్కూల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ దాదాపు 8 సంవత్సరాలు పనిచేశా. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు మడకసిర తాలూకా అగలి సిరాకు దగ్గర కర్ణాటక బార్డర్లో ఫస్ట్ 5 ఇయర్స్ అక్కడ చేశాను. దాదాపు 8 ఇయర్స్ ఇక్కడ పెద్దవడుగు చేశాను ఎస్జీ అసిస్టెంట్గా, 2nd గ్రేడ్ ఉపాధ్యాయునిగా 89 నుంచి అక్కడ వరకు. అక్కడి నుంచి ఇక్కడికి ప్రమోషన్ ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్. ఆ రోజు సైన్స్ అసిస్టెంట్గా ఇచ్చారు, సైన్స్ అసిస్టెంట్. అప్పుడు సైన్స్ అసిస్టెంట్ అనేవాళ్ళు ఒక్కరే ఉండేవాళ్ళు ఈ స్కూల్లో. ఇక్కడికి వస్తేనే నాకు తెలిసింది ఏంటంటే ఈ స్కూల్లో సైన్స్ అసిస్టెంట్ పుల్లారెడ్డి అనుకుంటాను పేరు, ఆయన ఉండేవాడు దాదాపు 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి ఖాళీ అనేది విన్నా మొదటిది. అదే సమయంలో పుల్లన్న సార్ అని మ్యాథ్స్ ఇక్కడ ఈ ఏరియానే కదిరేపల్లి అనుకుంటా, పరంధాం రెడ్డి. ఓకే, పుల్లన్న సార్ అనే పేరు బాగా విన్నప్పుడు. ఆయన అనంతపూర్లో లెక్చరర్గా ఉండేవాడు. ఆయన ఇక్కడ పనిచేశారు అనేది తెలుసు. అది కూడా కొంచెం మ్యాథ్స్ సైన్స్ చాలా రోజుల నుంచి ఇక్కడ ఖాళీ ఉండేది. మాకు ప్రమోషన్స్ రావడము, నేను ఒకవైపు నుంచి పెద్దడుగు నుంచి మన రమణ మ్యాథ్స్ ఇద్దరు జాయింట్గా ఈ స్కూల్లోకి అడుగు పెట్టాం. అదేవిధంగా ఇద్దరు ఒకే వెహికల్లోనే, ఆయన లారీనో బస్సు ఎక్కి గుత్తిలో దిగితే నేను గుత్తిలో బైక్లో పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చేవాడిని. మా డైలీ వర్క్ అది. ఆయన దిగితేనే నేను స్టార్ట్ చేసేవాడిని అక్కడ రెడీగా మా బాక్స్ని పెట్టుకుని. ఎందుకంటే స్కూల్ అంటే ఖచ్చితంగా టైంకు అటెండ్ కావాలి అనేది. సో నేను చెప్పేదాన్ని బట్టి రమణ ఖచ్చితంగా నాకంటే ముందు ఆడ ఉండేవాడు, మళ్ళీ మహేష్ ఫీల్ అవుతాడు అని. సో మా ఇద్దరి అటాచ్మెంట్ చాలా బాగా రన్ అయింది ఈ స్కూల్కి రావడం. సో నాకు తెలిసి రమణ నేను మీకు దాదాపుగా కొద్దిగా మాకు చేతనైనంత వరకు చెప్పగలిగాము అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు అప్పట్లోనే ఉంది. సబ్జెక్ట్ అయితేనేమి, అన్ని రంగాల్లో అయితేనేమి ఇక్కడ పిల్లలకి చెప్పాలి అనే ఇంటెన్షన్ మాలో ఉంది. దానికి కొంచెము బాగా ప్రయత్నం అయితే చేశాం. ఒకవేళ కార్నర్ ప్లేస్ అయి ఉండొచ్చు, అధ్యాయుని కన్నా మీరు ఎక్కడ కనపడి సార్ మీ సృష్టిని అంటేనే చాలు. మీరు ఎదిగే కొద్దీ పెరుగుతున్నాయి కానీ ఏ రోజు ఏవి ఉండవు. నాగప్ప సార్ తిట్టినా ఎవరు ఏమన్నా ఖచ్చితంగా అది ఆ పిల్లవాళ్ళని సక్రమంగా తీసుకురావాలనే. నేనేమీ తప్పు చేయలేదు. రోజు ముందు బెంచ్లో కూర్చొని లెక్కలు చేస్తున్నాను. నా దగ్గరికి లెక్కలు ఇవ్వాలి ముస్లబ్ సార్ అని ఒక ఆయన వచ్చాడు. ఇప్పుడు నేను కొన్ని సమావేశాలకు కలిశాను, నేను మీ శిష్యుని అని చెప్పాను. కానీ 2018 గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. నేను 80లో 10th అయిపోయింది. అప్పటికి 39 ఏళ్ళు, 40వ సంవత్సరం అనుకోండి, 39 ఏళ్ళు. 1 monthలో ఎక్కడెక్కడుండే వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి పట్టుకొచ్చేసి కలిపేశాం. తర్వాత బీద విద్యార్థులు, అప్పట్లో మా ఫ్రెండ్స్, ఎవరెవరికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుని మేము వసూలు చేసిన ఫండ్స్ నుంచి ప్రతి ఒక్కరికి దాదాపు ఒక 8-10 మందికి ఇంటింటికి తిరిగి తాడిమేది మండలం గాడితోట్లో ప్రజెంట్ చేస్తున్నాను. దాదాపుగా అక్కడే నేను రిటైర్ అవుతా. ఇప్పుడు వచ్చే 25వ సంవత్సరము
కంప్లీట్గాను 26వ సంవత్సరం కంప్లీట్గా అంతే నాకున్నది. 27వ సంవత్సరం ఒక ఫ్లాగ్ హాస్ట్ చేసి జనవరి రామకృష్ణారెడ్డి అనే అమల వాళ్ళ ఫాదర్ వాళ్ళు కొంచెం టచ్లో ఉండేవాళ్ళు. అమల ఫోన్ చేసి మాట్లాడుతుండేది. సముద్రంతో ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నా. ఇంతమంది పిల్లలు మనసుల్లో మేము కూడా ఉన్నాము, వాళ్ళంతా పైకి ఎదిగారు అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఆశేషాడు నాకు తెలియదు, ఒక 2-3 నెలల కిందట ఆడ దిగిపోతుంటే వచ్చి చెల్లిది కొట్టాడు. ఎవరు బాబు అంటే, సార్ పెద్ద అడుగులు స్టూడెంట్ సార్ అన్నాడు విష్ణు. అట్లే ఒక అమ్మాయి మీటింగ్, నిన్న కూడా అమ్మాయి ఉంది, మళ్ళీ నిన్న మీటింగ్లో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సాలే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశలు జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతకు నేతాజీ మీలో రగిలాడు. అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు.
ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి కన్నపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మమ్మీపై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిల పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేర్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిని మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి వయసులోనవే కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నందవనమే
No Dangal. సంసారాన్ని ఎక్కించాలి. తోటి కాట వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైట చేసావే
మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన వెళ్ళిన